వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మల్లారెడ్డి కాలేజీలను కూలగొడతా ఉన్నారు. అవి కూలగొట్టడమే కాకుండా ఆయన అక్రమంగా కట్టినటువంటి ప్రతీది కూడా కూలగొట్టి ఆయనకు రైతు బంధుతోని ఎన్ని కోట్ల రూపాయలు ఏదైతే వచ్చినాయో ఆ డబ్బులన్నీ తిరిగి వసూలు చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం. ఎందుకంటే ఆయనకు వచ్చినన్ని ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రాలేదు. చాలా డబ్బులు రైతు బంధు పేరు మీద కోట్ల రూపాయలు తీసుకొని అవి కూడా గవర్నమెంట్ భూములు మొత్తం ఎక్కడియక్కడిని అక్కుపై చేసుకొని అందులో కాలేజీలు కట్టి పిల్లల దగ్గర నుంచి కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి ఇలా మొత్తం మేడ్చల్ ప్రాంతాన్ని అంతా దోచుకు తిన్నటువంటి మల్లారెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది.